కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక పాపను విక్రయించేందుకైతే ఒప్పందం చేసుకుని ఒక మహిళ ప్రియుడితో కలిసి ఒక పాపను కనడంతో ప్రియుడు వదిలేయడంతో ఆ మహిళకైతే పాపను సాదే ఆర్థిక స్తోమత లేకపోవడంతో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చేసి కరీంనగర్ లో ఒక కాలనీలో అమ్మకానికి పెట్టడంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన మహిళను ట్రాప్ చేయడంతో ఆమెతో పాటు మరో 15 మందిని అయితే పోలీసులు టౌన్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మహిళను విక్రయించేది ఆ పాపను విక్రయించేందుకైతే 6 లక్షల రూపాయలకు బేరం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. గన్నేరు వారానికి చెందిన వారైతే ఈ పాపను కొనేందుకైతే ముందుకు వచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ విషయం పైన టౌన్ సిఐ కూడా మాట్లాడుతూ విషయం తెలుసుకుని మేము పాపను ట్రాప్ చేసేందుకైతే వెళ్ళాము. అక్కడ కొద్దిసేపటి తర్వాత సీసీ ఫుటేజ్ గమనించి పాపను రక్షించడం జరిగిందన్నారు. రక్షించిన పాపను శిశు గృహానికి తరలించడం కూడా జరిగిందన్నారు. ఎవరు కూడా ఇలాంటి చేయకూడదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చెడు తిరుగుని తిరిగి పిల్లల్ని కానీ పిల్లల్లో భవిష్యత్తును ఖరాబ్ చేయొద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మహిళ గతంలో ప్రియుడితో కలిసి ఆ పాపను కన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే పాప పుట్టాక ప్రియుడైతే పాపను వదిలేయడంతో ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పాపను కరీంనగర్ లో విక్రయించేందుకైతే హైదరాబాద్ నుంచే ఆ మహిళ కరీంనగర్ రావడం కూడా జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరు వారానికి చెందిన వారితో అయితే పాపను అమ్మేందుకైతే శిశువును అమ్మేందుకైతే ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఒప్పందంలోనే భాగంగా ఈ రోజు అయితే ఉదయమే పోలీసులు దీనిపైన నిఘా ఉంచడంతో పోలీసులకు చేజిక్కడం కూడా జరిగింది. పోలీసులు వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగి టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన నేపథ్యంలో వారిని విచారించడం కూడా జరిగింది. 6 లక్షల రూపాయలకు అమ్మేందుకైతే తల్లి అయితే దీనికైతే ఒప్పందం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీని పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటారు. అసలు ఈ పాప ఇక్కడికి ఎలా వచ్చారు, పాప తల్లి ఎలా వచ్చింది, అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే పోలీసులు పూర్తిగా ఇంటరాగేషన్ చేసిన తర్వాత చెప్తామన్న పరిస్థితి కనబడుతుంది. ఈవినింగ్ అందరూ సుమారు 6:30 ఆ టైంలో డయల్ 100 ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం, అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డయల్ 100 కాల్ రావడం జరిగింది. డయల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పారు. అదే క్రమంలో సార్ ఆదేశాల పైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్ వెతకడం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరు వరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు 18 మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది. దాంట్లో ఒక 2 ఇక దొరకాల్సిందే. నిన్న చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ జరుగుతున్నది. ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు అదుపులో తీసుకున్న 16 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకో 2 అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు చేసి ఈ అమ్మడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వాళ్ళు. అది దేని గురించి అనేది అయితే తెలియదు. వాళ్ళకి ఏదో పిల్లలు లేరు అనే రకంగా తీసుకున్నారు అన్నట్టు తెలిసింది, కానీ మరి అది దేని గురించి తీసుకున్నారు అనేది ఇంకా క్లారిటీ. ఓకే, ఎవరు కూడా చెడు తిరుగులు తిరిగి ఇలాంటి సంఘటనలు చేసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలను ఇలాంటి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా శిశువుని అయితే ఎవరైతే పొందామని వచ్చారో వారిని కూడా దూషించడం కూడా జరిగింది. వారిని కూడా హెచ్చరిక చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటివి చేయడం కూడా తప్పని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కరీంనగర్లో ఈ రోజు అయితే ఈ విషయం సంచలనం రేకెత్తించింది. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, గతంలో కూడా హాస్పిటల్ నుంచే కావచ్చు, ఇంకా ఇంటి దగ్గర నుంచి కావచ్చు, శిశువులను ఎత్తుకుపోయి విక్రయిస్తున్న ముఠాలు కూడా ఎన్నో తిరుగుతున్నాయి. అలాంటిదే వీళ్ళు కూడా కావచ్చు అనే ఇంట్రాగేషన్ అయితే పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తుంది. పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది.